న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు భూముల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రిని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు కోరారు. కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పసివేదల, దొమ్మేరు, నందమూరు మరియు వేములూరు గ్రామాలకు చెందిన రైతుల భూములకు సంబంధించి వక్ఫ్ బోర్డు మరియు ఇనాం 22A సమస్యలను పరిష్కరించమని కోరుతూ అమరావతిలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ను శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు కోరారు. మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు రాత పరీక్ష పోటీలు నిర్వహిస్తున్నట్లు కొవ్వూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి విశ్వం పేర్కొన్నారు. ఫిబ్రవరి 8వ తేదీన జరగనున్న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలోని అల్లూరి నాగరత్నం జెడ్పీ హైస్కూల్లో విద్యార్థినులకు రాత పరీక్ష పోటీలు నిర్వహించినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి విశ్వం తెలిపారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఏలూరులో జరిగింది. ఏలూరు సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కౌంటింగ్ ప్రక్రియను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వా పర్యవేక్షించారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 27వ తేదీన జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో 2,18,902 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. నిరవధికంగా కౌంటింగ్ ప్రక్రియను కొనసాగిస్తూ షిఫ్ట్ల వారీగా 700 మంది సిబ్బందిని ఎన్నికల అధికారులు నియమించడం జరిగింది. పోలైన బ్యాలెట్ పేపర్లను 25 చొప్పున బండింగ్ చేసి ప్రక్రియ జరిగినట్లు తెలిపారు. గ్యాస్ బుక్ చేసుకున్న 48 గంటల్లోపు గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇవ్వాలని, డోర్ డెలివరీ కోసం అదనపు సొమ్ము డిమాండ్ చేయవద్దని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో గ్యాస్ డీలర్లతో, ఏజెన్సీస్ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దీపం 2 పథకం ద్వారా వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకున్న 48 గంటలలోపు తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్యాస్ డోర్ డెలివరీ చేసిన తదనంతరం 48 గంటలలోపు సబ్సిడీ సొమ్ము వినియోగదారులకు బ్యాంక్ అకౌంట్లో పడిందా లేదా అని డీలర్స్ తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలన్నారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన బాయ్స్ బిల్లు సొమ్ము కాకుండా ఎక్కువ సొమ్ము డిమాండ్ చేయకుండా ఎప్పటికప్పుడు డీలర్లు పరిశీలించుకోవాలన్నారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన తర్వాత బాయ్స్ బిల్లు సొమ్ము కంటే ఎక్కువ సొమ్ము వసూలు చేయకూడదని డెలివరీ బాయ్స్ కి కౌన్సిలింగ్ డీలర్స్ ఇవ్వాలన్నారు. అలాగే 48 గంటలు గ్యాస్ డెలివరీ ఇచ్చిన తదనంతరం రసీదులు ఇస్తున్నారా లేదా తనిఖీ చేసుకోవాలని గ్యాస్ డీలర్లకు తెలిపారు. దీపం 2 పథకం ద్వారా 408 మంది లబ్ధిదారులకు సబ్సిడీ పొందలేదని, త్వరితగతిన సబ్సిడీ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 43 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయని తెలిపారు. 28 హెచ్పిసిసి, ఐఓపిసి 12, బీపీసీసీ 43 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో డిఎస్ఓ ఎం నాగాంజనేయ ఆబ్సెంటీజం ఉన్నాక ఒకసారి ఆ ఏరియాకి తీసుకెళ్ళాక మీ బాయ్ అనేది ఆ సిలిండర్ వెనక్కి తీసుకురాడు. సో అది ఎవరికొకరికి అడ్జస్ట్ చేస్తూ ఉంటాడు. సో ఇలాంటి ఇష్యూస్ మనము, ఇలాంటి సినారియోస్ని మనం ముందుగానే ఐడెంటిఫై చేయలేకపోతే అనవసరమైన గ్రీవెన్సెస్ ఎక్కువ. ఇప్పుడు ఒకరు బుక్ చేసి ఇంకొకరు తీసుకునేవి మినిమం 20% ఉంటాయి. మినిమం ఉంటాయి 20%. సో ఇది మొన్నటి వరకు ఇట్స్ అ కామన్ సినారియో. వెళ్ళిన సిలిండర్ యూటిలైజ్ కావాలని అనుకున్నాం. బట్ ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది కాబట్టి నేను సిలిండర్ యూటిలైజ్ చేయకుండానే నాకు సబ్సిడీ వచ్చేస్తుంది. సో నాకు ఎట్లాగో నాకు 3 సబ్సిడీస్ కాబట్టి 3 వచ్చేస్తే నాకు ఎంటైటిల్మెంట్ వచ్చేసింది అని అనుకుంటాం. బట్ ఆయన యూస్ చేసుకుంటాడో అతనికి సబ్సిడీ రాదు. సో ఇప్పుడు అతను తెలియాలి, బాబు యు ఆర్ యూటిలైజింగ్ ద సిలిండర్ ఆఫ్ సంబడీస్, కాబట్టి మీకు రావాల్సిన సబ్సిడీ ఆయనకు వస్తుంది, మీదైనా బుక్ చేసుకుంటే మీకు సబ్సిడీ వస్తుంది అని చెప్పాలి. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగరిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా పరిషత్ స్కూల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు చాట్రాయి పోలీస్ స్టేషన్ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్ మార్గదర్శకత్వంలో నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ కె రామకృష్ణ ఆధ్వర్యంలో చాట్రాయ్ గ్రామం వికాస్ హైస్కూల్ ప్రాంగణంలో మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థుల కోసం వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మహిళల సాధికారత, హక్కులు,
సమానత్వం వంటి కీలక విషయాలపై తమ అభిప్రాయాలను వ్యాసరచన రూపంలో వ్యక్తపరిచారు. విద్యార్థులకు మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను వివరించి సమాజంలో మహిళల పాత్ర, రక్షణ హక్కుల గురించి అవగాహన కల్పించడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎన్నికల బ్యాలెట్లను కౌంటింగ్ నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ కౌంటింగ్ సెంటర్ వద్ద ఉద్యోగస్తులను మరియు కౌంటింగ్ ఏజెంట్లను, అభ్యర్థులను తనిఖీలు చేస్తున్న సిబ్బందిని పర్యవేక్షించారు. ఈ కౌంటింగ్ కేంద్రం వద్ద 6 డీఎస్పీలు, 6 సిఐలు, 22 మంది ఎస్ఐ లేదా ఆర్ఎస్ఐలు, 38 మంది ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్స్, 55 మంది పోలీస్ కానిస్టేబుల్ మరియు మహిళా కానిస్టేబుల్, 37 మంది హోంగార్డ్, మొత్తం 166 మంది సిబ్బందిని కౌంటింగ్ బందోబస్తు కొరకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రశాంత వాతావరణంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. 3 షిఫ్ట్లలో 700 మంది సిబ్బంది ఓట్లను లెక్కించారని, 28 టేబుల్స్ ఏర్పాటు చేసి 17 రౌండ్లలో కౌంటింగ్ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పౌర సేవలు, ప్రభుత్వ పరంగా అందజేసే సేవల విషయంలో అధికారులు క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ నేపథ్యాన్ని అనుసరించి ఉన్నతాధికారులచే ప్రత్యక్ష పర్యవేక్షిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. సోమవారం అమరావతి నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇక్కడ ఉన్నతాధికారులు జిల్లాలో అమలు చేస్తున్న పథకాల అమలు, పౌర సేవలకు చెందిన పెన్షన్ల పంపిణీ, అన్న క్యాంటీన్ల నిర్వహణ, దీపం 2, ఎరువుల సరఫరా, ధాన్య సేకరణ, రెవెన్యూ, పురపాలక, ఆసుపత్రుల, ఆర్టీసీ సేవలు, ఇసుక రవాణా, గుంతలు లేని రహదారుల వివిధ రకాల సేవలపై ఐవీఆర్ఎస్లో ప్రజాభిప్రాయాన్ని అనుసరించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించడం జరిగిందని కలెక్టరేట్ దృశ్య మాధ్యమం ద్వారా కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులు సుదీర్ఘ కాలంగా పరిష్కారానికి నోచుకొని న్యాయమైన సమస్యలు పరిష్కారం కోరుతూ మార్చి 4వ తేదీ నుండి విధుల బహిష్కరణకు పూనుకుంటున్నట్టు ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షులు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కోనాల భీమారావు చెప్పారు. సోమవారం తణుకు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వద్ద కార్మికుల సమస్యలు పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించారు. సందర్భంగా భీమారావు మాట్లాడుతూ గత 5 నెలలుగా కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదన్నారు. 29 నెలలుగా పీఎఫ్ సొమ్ము కార్మికుల ఖాతాల్లో జమ చేయటం లేదన్నారు. తణుకు ఏరియా హాస్పిటల్గా ఉన్న సమయంలో 1999కు ముందు నియమించిన 19 మంది పారిశుధ్య కార్మికులతోనే పనులు చేయిస్తున్నారన్నారు. ఏరియా హాస్పిటల్ స్థానే జిల్లా హాస్పిటల్గా అప్గ్రేడ్ చేసి 150 పడకలకు విస్తరించినప్పటికీ అందుకు అనుగుణంగా పారిశుధ్య కార్మికులను నియమించకపోవడం శోచనీయమన్నారు. పెరిగిన హాస్పిటల్ భవనాలు, 150 పడకల జిల్లా హాస్పిటల్ స్థాయికి అనుగుణంగా కనీసం మరో 50 మంది పారిశుధ్య కార్మికులను నియమించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు వినవించుకున్నప్పటికీ ప్రయోజనం చేకూరలేదన్నారు. తీవ్ర పనిభారంతో పారిశుధ్య కార్మికులు తీవ్ర ఒత్తిడికి గురై అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు మరో గత్యంతరం లేక ఈ నెల 4వ తేదీ మంగళవారం నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు భీమారావు తెలిపారు. ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు డి పుష్పలత, ఎన్ వెంకటలక్ష్మి, పి విజయలక్ష్మి, సిహెచ్ మంకమ్మ, ఎన్ లక్ష్మి, జి ప్రసన్న, ఎం బేబీ, చిన్న తదితరులు ధర్నాకు నాయకత్వం వహించారు. పెరిగిన పనిభారంతో వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు ఉన్నటువంటి అతి కొద్ది మంది ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. కరోనా సమయంలో కూడా ప్రాణాలకి సైతం తెగించి వాళ్ళు సేవలు చేశారు. కనీసం నెల వేతనాలు కూడా సక్రమంగా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ వేతనాలు కాదు కదా, పీఎఫ్కి సంబంధించినటువంటి దాదాపుగా 27 నెలలుగా పీఎఫ్కి సంబంధించిన ఖాతాల్లో వాళ్ళ సొమ్ము జమ కావట్లేదు. వీళ్ళ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇవాళ ఏదైతే పీఎఫ్ సొమ్ము కానీ వాళ్ళ వేతనాలు కానీ సక్రమంగా చెల్లిస్తేనే వైద్య విధాన పరిస్థితి వాళ్ళు వీళ్ళ కాంట్రాక్టర్కి బిల్లు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పీఎఫ్లో సొమ్ము జమ కాకుండా వాళ్ళ వేతనాలు ఇవ్వకుండా ఇవాళ పీఎఫ్ సొమ్ముకు సంబంధించి కానీ వేతనాలకు కానీ ఈఎస్ఐకి కానీ ఎలాంటి జవాబుదారీ వాళ్ళ సొమ్ము చెల్లించకుండా ఇవాళ బిల్లులే పద్ధతుల్లో కాంట్రాక్టర్కి ఇవాళ వైద్య విధాన పరిస్థితి చెల్లిస్తుందో అర్థం కాని పరిస్థితి. ఓ పక్కేమో పెరిగినటువంటి పనిభారంతో తీవ్రమైనటువంటి అనారోగ్యాలు గురవుతున్నారు. 5 నెలలుగా 6 నెలలుగా వేతనాలు లాగా కుటుంబాన్ని పోషించుకునేటువంటి దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో తీవ్ర అనారోగ్యాలతో వీళ్ళ చాలినటువంటి వేతనాలు ఇచ్చేటువంటి వేతనాలు ఆ వేతనాలు కూడా సకాలంలో లేకపోవడంతో ఇవాళ వాళ్ళు దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో తీవ్ర అనారోగ్యాలతో ఇవాళ వాళ్ళు విధులు నిర్వర్తిస్తున్నారు. కానీ ఏ మాత్రం కూడా అధికారులకి కానీ ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళ సమస్యను మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ సమస్యను పరిష్కరించే దానికోసం ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు లేవు. గత 5-6 సంవత్సరాలుగా ఈ జిల్లా హాస్పిటల్ అయినటువంటి దగ్గర నుంచి కూడా హాస్పిటల్ సిబ్బందిని పెంచాలి, పారిశుధ్య కార్మికులు పెంచాలని చెప్పి ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ఎన్ని వినతులు చేసినా. అసెంబ్లీ సమావేశంలో కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహాకుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలి, విజయవంతం చేయాలని, ప్రభుత్వం ఘాట్లు శాశ్వత కట్టడాలు నిర్మించాలని, ఇప్పటి నుంచే పుష్కరాల అభివృద్ధి పనులు చేపట్టాలని, కొవ్వూరు మున్సిపాలిటీలోని వాటర్ సమస్యపై కొవ్వూరు పట్టణంలో రైల్వే స్టేషన్ ట్రైన్స్ ఆగడానికి పర్మిషన్ ఇప్పించాలని కోరారు. గడిచినటువంటి కాలంలో
గత ప్రభుత్వం పూర్తిగా కూడా వీటిని నిర్లక్ష్యం చేసింది సార్. కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి విజయేశ్వరం దగ్గర నుంచి పట్టిసీమ వరకు కూడా దాదాపుగా 20 కిలోమీటర్లు గోదావరి ఒడ్డునే కొవ్వూరు నియోజకవర్గం ఉన్నటువంటి పరిస్థితి ఉంది సార్. భక్తులంతా కూడా ఇతర ప్రాంతాలు వచ్చేటువంటి వాళ్ళంతా కూడా కొవ్వూరులో గోపాద క్షేత్రం అనేటువంటిది ప్రముఖంగా ఉన్నటువంటిది సార్. ఇప్పుడు కూడా నిరంతరం కూడా భక్తులు అక్కడికి వచ్చి పిండ ప్రదానాలు చేసుకోవటం కానీ, లేకపోతే ప్రతి నెల కూడా అక్కడికి గోదావరికి సంబంధించిన హారతలు ఇవ్వటం కానీ, ఏదైనా సరే ఒక పుణ్య కార్యక్రమం చేయాలని చెప్పిన గోపాద క్షేత్రాలకు వచ్చి చేసే ఆనవాయితీ పూర్వం నుంచి కూడా ఉన్నటువంటి అనేక మునులు కానీ అనేక పరిస్థితులు అందరూ కూడా వచ్చి అక్కడికి వచ్చి స్నానం ఆచరించి పూజలు చేసేటువంటి సాంప్రదాయం గోపాద క్షేత్రానికి సంబంధించిన కొవ్వూరు పట్టణానికి ఉంది సార్. ఈ గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో అక్కడ రహదారులే కాదు ఘాట్లు పూర్తిగా కూడా అక్కడ కూడా ఒక పనికి రాకోకుండా కూడా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది సార్. ఈ మధ్య కాలంలో ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ, అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి గారు కూడా వచ్చారు. మా స్థానిక ఎంపీ గారు కూడా వచ్చి ఆల్రెడీ ఘాట్లన్నీ కూడా పరిశీలన చేసి వీటిని సాధ్యమైన తొందరగా కూడా మరమ్మతులు చేసి కొన్ని కొత్త ఘాట్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పినట్టు ఉంది సార్. ఎందుచేతంటే కొవ్వూరు నుంచి వచ్చేటువంటి యాత్రికులు కానీ, ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో భక్తులు కానీ అంతా కూడా ఇటు రాయలసీమ నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ, అదేవిధంగా ఇటు కర్ణాటక నుంచి కానీ, తమిళనాడు నుంచి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఇటు కొవ్వూరుకు ఉంది సార్. కాబట్టి ఎక్కువగా వచ్చే కోట్లాది మంది వచ్చేటువంటి ఈ యొక్క కొవ్వూరు ప్రాంతానికి ఇప్పటి నుంచే వాటి మీద దృష్టి పెట్టి దేవాలయాలకు సంబంధించినటువంటి ఆధునీకరణ కానీ, మంచినీటి సమస్య కూడా సార్. మేము ఆల్రెడీ గోదావరి ఒడ్డున ఉన్నప్పటికీ కూడా గోదావరి ప్రజలు పుణ్యస్నానానికి వెళ్ళొస్తారు, డైలీ కూడా స్నానానికి వెళ్ళొస్తుంటారు. అక్కడ శివాలయం ఉంది, చక్కగా అక్కడ పూజలు చేసుకుని వస్తారు. కానీ మంచినీళ్ళు తాగడానికి ఇవాళ బోర్ వాటర్ తాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది ఖచ్చితంగా గతంలో ఆల్రెడీ మంత్రివర్యులకు ఆల్రెడీ ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి గారికి కూడా ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. పుష్కరాలు వచ్చే నాటికైనా గోదావరి వాటర్ ద్వారా మంచినీరు అందజేయలేకపోతే కనుక వచ్చేటువంటి భక్తులందరూ కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మంచినీళ్ళ విషయంలో ప్రత్యేకంగా ప్రతిపాదనలో ఆల్రెడీ దృష్టిలో ఉంది. కాబట్టి దాన్ని ఎంతవరకు తీసుకొచ్చినటువంటిది మంత్రివర్యులు చెప్పాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం సార్. రెండోది దేవాలయాలు. ఎందుచేత అంటే గోదావరి ఉన్నటువంటి దేవాలయాలు కూడా ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఉంది. కాబట్టి ఆధునీకరణకు సంబంధించినటువంటిది కూడా ఉంది సార్. ముఖ్యంగా ఇంకొక చిన్న విషయం సార్, గతంలో కరోనాకి రాకముందు కొవ్వూరు పట్టణానికి వచ్చేటువంటి ట్రైన్స్ అన్ని కూడా గతంలో అన్ని ట్రైన్స్ కూడా ఆగే పరిస్థితి ఉంది సార్. కానీ కొన్ని కారణాల చేత వాటి ట్రైన్స్ అన్ని కూడా బంద్ చేశారు సార్. అదే సంబంధిత మంత్రివర్యుల ద్వారాగా కేంద్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైల్వే శాఖకు సంబంధించిన అధికారులకు కానీ దృష్టిలో పెట్టి పుష్కరాల నాటి కానీ సరే ఖచ్చితంగా ట్రైన్స్ అన్ని కూడా అక్కడ నిలుపుదల చేయలేకపోతే కనుక చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని చెప్పని రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, దేవాలయాలకు సంబంధించిన ఆధునీకరణ కానీ ఏవైతే ఉందో అన్ని కూడా తగు ఏర్పాట్లు ఇంతవరకు ఎటువంటి దాని మీద ఏర్పాట్లు మీకు ఆలోచన ఏ విధంగా ఉన్నది, దాన్ని మీకు ఆలోచన త్వరితగతిన పూర్తి చేసినట్టయితే కనుక పుష్కరాల నాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా హడావుడి లేకుండా తీసుకెళ్తామని చెప్పని మీ ద్వారాగా సంబంధిత మంత్రివర్యులకి కోరుతా ఉన్నాను అధ్యక్ష. గోదావరి నదిలో పడి మృతి చెందిన 5 కాపు యువకులు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడానికి సహకరించిన జిల్లా కాపు నాయకులు తోట రామకృష్ణ 20,000, పోసిన శ్రీకృష్ణదేవరాయలు 10,000, చినిమిల్లి వెంకట్రాయుడు 10,000, జెట్టే గురునాథరావు 10,000, గండ్రోతుడు సురేంద్ర 5,000, బన్రెడ్డి శ్రీలేఖ, బన్రెడ్డి వెంకటేశ్వరరావు 5,000, చోటుపల్లి వీరన్న 5,000, మైపాల రాంబాబు 5,000, గన్రోతు అంజలిదేవి 5,000, కుపాల దుర్గారావు 5,000, వలబశెట్టి శ్రీనివాస్ అండ్ చిన్ని 5,000, వితన్ నాని 5,000, ఇంటి వీర్రాజు 5,000, సిర్ల బ్రహ్మానందం 5,000, పప్పుల నాని 5,000, సుంకర సత్యనారాయణ 5,000, పోతుల రాంబాబు 5,000, గిదరాంబాబు 5,000, మైలకుల దుర్గాప్రసాద్ 5,000, పనిమిరెడ్డి శ్రీనివాస్ 5,000, సుంకర గంగరాజు 5,000, పసుపులేటి రాజేశ్వరరావు 5,000, మైగాపుల ఆంజనేయులు 2,000, మణిక గిరి 5,000, మెన్ని శేషగిరి 1,000, కొత్త రాజాలు 1,000 రూపాయలు, వాసు కొవ్వూరు 1,000, ఒక్కొక్క కుటుంబానికి 30,000 చొప్పున 1,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అడిగిన వెంటనే నాకు సహకరించిన కాపు పెద్దలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీ తోట రామకృష్ణ, రాష్ట్ర కాపు జేఏసీ మెంబర్. చాలా ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కూడా ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రతి పెద్దేవి నుంచి కానీ ఇటు చిడిపి, మల్లిపాడు, తాళపూడి, పట్సే వరకు కూడా ర్యాంపులు ఉంటాయి. ప్రతి ర్యాంపులో కూడా ఒక కానిస్టేబుల్ని, ఒక రెవెన్యూ విఆర్ఓని మరి అలర్ట్ చేసేవారు. గతంలో ఎప్పుడు కూడా పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా జరిగింది. మరి ఈ సంవత్సరం అక్కడ పోలీస్ కానిస్టేబుల్ కానీ, విఆర్ఓలు కానీ మరి ఎవరు కూడా లేకపోవడం చాలా ఆశాస్పదంగా ఉంది. బాధ్యతాయుతంగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందనడానికి ఇదే నిదర్శనం తెలియజేస్తూ మరి ఇక్కడ
ఏదైతే ఇసుక ర్యాంపులు ఉన్నాయో కొత్తగా ఏర్పడిన ర్యాంపులు మరి వారు బాట వేసుకున్నారు, కానీ అక్కడ హెచ్చరిక బోర్డు పెట్టలేదు. మరి హెచ్చరిక బోర్డు పెట్టలేదు కావున మరి పోలీసు వారు ఏం చేస్తున్నారు, రెవెన్యూ వారు ఏం చేస్తున్నారు, వీఆర్ఓలు మరి వీళ్ళంతా కూడా ప్రతి విలేజ్లో కూడా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ పలకరించడానికి రాజకీయ నాయకులు, కాపు సంఘం నాయకులు అందరూ కూడా వచ్చారు, అందరూ కూడా పరామర్శించి వెళ్తున్నారు తప్ప ప్రభుత్వం నుంచి ఎవరు కూడా స్పందన లేదు. ఈ అమౌంట్ ఇస్తామని కానీ, ఈ నష్టపరిహారం ఇస్తామని కానీ స్పందన లేదు. కావున మా జిల్లా కాపు సంఘం తరఫున జిల్లా కాపు సంఘం నాయకులు, మండల ప్రెసిడెంట్లు మరి అందరూ కూడా మేము చనిపోయింది కాపుల కుర్రోడు కాబట్టి మా కాపు సంఘం తరఫున మేము వారికి ఆర్థిక సహాయం అందించాలని చెప్పి ఇవాళ జంగారెడ్డిగూడ నుంచి మరి గురునాథరావు గారు కానీ, అలాగే తంగి నుంచి వీరన్న కానీ, మరి పట్టిసేవ నుంచి ప్రసాద్ గారు కానీ, దేవరాయలు గారు కానీ మొత్తం అందరూ కూడా కాపు నాయకులు అందరూ కూడా వారికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. మరి గవర్నమెంట్ వారికి తెలియజేస్తున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ దీని మీద ఒక ప్రకటన కూడా చేయలేదు. ఇది ఇస్తాం అది ఇస్తామని కూడా మరి గవర్నమెంట్ వారిని కోరుతున్నాం. మా కాపు సంఘం నాయకులు ఓట్లతో ఇవాళ గద్దెనెక్కారు. పవన్ కళ్యాణ్ గారు మద్దతుతో గద్దెనెక్కారు. మీరు కాపులు పెట్టిన ఈ అధికారాన్ని ఉపయోగించుకుని మీరు పరిపాలన చేస్తున్నారు కాబట్టి మా కాపులకి న్యాయం చేయ విధంగా ఒక్కొక్క వ్యక్తికి 25,000 రూపాయలు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే ఈ బాధ్యత రాహిత్య పరిపాలనలో ఉద్యోగులు నిర్లక్ష్యం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు, ఏఈ గారు మరి ఎక్కడ పడితే అక్కడ డ్రిడ్జింగ్ చేస్తున్నారు, దాన్ని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. కావున రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, టూరిజం వాళ్ళు కూడా దీని మీద స్పందించి అధికారుల మీద మీరు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా నాయకులందరూ కూడా స్పందించి ఈరోజు ఎక్కడికెక్కడికి ఫోన్లు చేసినా సరే, ఇక పోలవరం ఎంపీ గారు వెంకటరెడ్డి గారు రాజమండ్రిలో ఉంటూ వచ్చాడు. ఇవాళ కాపులు ఒక ఐక్యతను చూపించి మరి ఇక్కడ సహాయ సహకారం అందించడానికి ప్రతి కుటుంబానికి 30,000 ఇవ్వడాకే మా పెద్దలందరూ కలిసి కొంత అమౌంట్ సమకూర్చాం. మరి ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, ఒకరికి 25 లక్షల రూపాయలు కుటుంబాన్ని నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి. అలాగే జనసేన నాయకులు, కార్యకర్తలు మరి అభిమానులు కూడా డిప్యూటీ సీఎం గారిని అభ్యర్థిస్తున్నారు, ఫోటోలు షేర్ చేస్తున్నారు. నాకు షేర్ చేయడంలో నేను చూశాను. పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళేదాకా ఈ పోస్టర్ ని వీళ్ళకి న్యాయం చేయమని చెప్పి. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ